మొత్తంగా ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. 24 గంటల క్రితం వచ్చిన ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ అన్నిటి మీద కూడా అందరూ చాలా ఆసక్తిగా చూడటం జరిగింది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇటు వైసీపీ వైపు మొగ్గు చూపగా, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్జిట్ పోల్స్కు అనుకున్న విధంగా రాకపోవచ్చు, ఎగ్జాక్ట్ ఫలితాలు కనిపించకపోవచ్చు. ఏవైతే పార్టీలు తమకి సీట్లు తక్కువ వస్తాయి అనుకున్నాయో అదంతా కూడా ఎగ్జిట్ పోల్ కంటే ఎగ్జాక్ట్ ఫలితం ఏముంటుందనే దాని మీద ప్రస్తుతం వారందరూ కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇటు వైసీపీ రేపు ఉదయం 10:30 నుంచి సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పి ఆదేశాలు కింద స్థాయి నాయకులకు చెబుతున్న ఒక ధీమా కనిపిస్తుంటే, మరోవైపు కూటమి ఎన్డీఏకి సంబంధించిన కూటమి అభ్యర్థుల్లోనూ అదేవిధంగా ఆ మూడు పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీల నాయకుల్లో కూడా ఒక రకమైన ధీమా కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా పార్టీ కార్యాలయాలకు ఆయా పార్టీల అధినేతలు చేరుకోవటం, అదేవిధంగా రేపటి కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఇక్కడ రాజకీయం అంతా ఒక్కసారిగా హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడున్న ఏవైతే ఈ పరిస్థితులన్నింటిని కూడా గమనిస్తూ మరోవైపు ఎన్నికల కమిషన్ అటు భద్రతా చర్యలు తీసుకుంది. పోలీసు సిబ్బంది కూడా కింది స్థాయి సిబ్బంది అందరూ కూడా పోలీసు ఉన్నతాధికారులు భద్రతా చర్యలకు సంబంధించి వారు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే రేపుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని నియోజకవర్గాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 88 సీట్లు కనుక, అంటే మ్యాజిక్ ఫిగర్గా చెప్పుకునే 88 సీట్లు తెచ్చుకున్న పార్టీ అసెంబ్లీలో అధికారాన్ని చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఒక 86 నియోజకవర్గాల గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎందుకంటే 10,000 మెజారిటీ, 20,000 మెజారిటీ లోపు వచ్చిన కొన్ని నియోజకవర్గాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఏవైతే పోస్టల్ బ్యాలెట్లో ఎవరి వైపు మొగ్గు చూపారు, అదేవిధంగా గత ఎన్నికల కంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన పర్సంటేజ్ శాతం భారీగా పెరిగిన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నాయి అనేది ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఆ 86 నియోజకవర్గాలు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో గత ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా విజయాన్ని డిసైడ్ చేశాయి, అదేవిధంగా ఇప్పుడున్న ఎన్నికల్లో విజయాన్ని ఏ విధంగా డిసైడ్ చేయబోతున్నాయని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం 10,000 లోపు ఓట్లు వచ్చిన నియోజకవర్గాలను చూస్తే ఇచ్చాపురం, టెక్కలి, అదేవిధంగా శ్రీకాకుళం, బొబ్బిలి, విజయనగరం, భీమిలి, విశాఖ సౌత్, విశాఖ నార్త్, అనకాపల్లి, యలమంచిలి, ప్రతిపాడు, కాకినాడ రూరల్, పెద్దాపురం, రామచంద్రాపురం, ముమ్మడివరం, రాజోలు, కొత్తపేట, నరసాపురం, భీమవరం, తణుకు, ఏలూరు, గన్నవరం, అదేవిధంగా కైకలూరు, పెడన, మచిలీపట్నం, విజయవాడ వెస్ట్, జగ్గైపేట, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు, అదేవిధంగా గుంటూరు వెస్ట్, చిలకలూరుపేట, పర్చూరు, కొండెపి, నెల్లూరు సిటీ, కర్నూలు, ఉరవకొండ, తాడిపత్రి, పీలేరు, వీటితో పాటుగా తిరుపతి నగరి. ఈ సీట్లన్నీ కూడా దాదాపు 10,000 లోపు ఓట్లు మెజారిటీ వచ్చిన నియోజకవర్గాలుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇదే 2019 ఎన్నికల్లో 20,000 లోపు ఓట్లు వచ్చిన మరో 43 నియోజకవర్గాలు కూడా చూద్దాము. ఇందులో పలాస, అదేవిధంగా పాతపట్నం, ఆముదాల వలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, పాలకొండ, ఎస్కోట, విశాఖ వెస్ట్, గాజువాక, మాడుగుల, పిఠాపురం నియోజకవర్గం కూడా ఉంది. దీంతోపాటు కాకినాడ సిటీ, మండపేట, రాజమండ్రి రూరల్, ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం కూడా ఈ 20,000 లోపు మెజారిటీ వచ్చిన వాటిలో ఉన్నాయి. వీటితో పాటుగా ఇదే 20,000 లోపు మెజారిటీ వచ్చిన మరికొన్ని నియోజకవర్గాలు కూడా మనం చూద్దాం. ఇందులో దెందులూరు, తిరువూరు, నూజివీడు, గుడివాడ, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, పెదకూరపాడు, రేపల్లె, తెనాలి, బాపట్ల, అద్దంకి, చీరాల, కందుకూరు, మార్కాపురం, కావలి, సర్వేపల్లి, బనగానపల్లె, తర్వాత కర్నూలు జిల్లా ఆదోని, రాయదుర్గం, మడకశిర, హిందూపురం, పెనుకొండ. ఈ నియోజకవర్గాలు అన్నీ కూడా 20,000 లోపు మెజారిటీలు అనేది 2019 ఎన్నికల్లో సాధించడం జరిగింది. అదేవిధంగా హిందూపురం, పెనుకొండతో పాటుగా ధర్మవరం నియోజకవర్గం కూడా ఈ 20,000 ఓట్ల లోపు మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో ఉంది. ఇక అన్నిటికంటే కీలకమైన విషయం, ఈసారి పోస్టల్ బ్యాలెట్ గురించి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మనం కొద్ది రోజుల క్రితం నుంచి చూస్తూ ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పర్సంటేజ్ అనేది గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైన లెక్కింపుకి సంబంధించి ఈసీ ఏవైతే నిబంధనలు తీసుకుందో వాటి మీద హైకోర్టుని వైసీపీ ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో వాళ్ళకి కొంచెం అక్కడి నుంచి చేదు ఫలితం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మేము ఇందులో జోక్యం చేసుకోబోమని చెప్పి సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అసలు జరుగుతున్న చర్చ ఏంటి, దానిపైన దాని చుట్టూ జరుగుతున్న రచ్చ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారాయి. ఈసారి కూడా ఈ
ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంక మరింత కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో దాదాపు 1300 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడినట్టుగా తెలుస్తోంది చాలా నియోజకవర్గాల్లో. ఇక ఈ ఎన్నికల్లో మాత్రం ప్రతి అసెంబ్లీ సీట్లో దాదాపు 4000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్టుగా గణాంకాలు చెప్తా ఉన్నాయి. అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికీ దాదాపు 3 రెట్లు ఈ పోలింగ్ శాతం అనేది పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శాతం అనేది పెరిగిన నేపథ్యంలో ఈ పెరిగిన ఓట్లు ఎవరి వైపు వెళ్తున్నాయన్న ఒక ఆసక్తి అయితే అందరిలో కూడా కనిపిస్తున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో 4000 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచిన సీట్లు 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు విపక్ష కూటమి కనుక పడితే అందరూ అనుకుంటున్న విధంగా తాజాగా చెప్పిన ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న గణాంకాల ఆధారంగా గనక చూసి ఈ 15 సీట్లు కనుక విపక్ష కూటమికి పడితే వైసీపీ ఓటమి ఖాయమని చెప్పేసి ఒక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు పైన సుప్రీంకోర్టులో వైసీపీ అత్యవసర పిటిషన్ వేయటం, దానికి సంబంధించి అంతకుముందే హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైన నేపథ్యంలో వైసీపీ మొత్తానికి ఏం జరగబోతుంది, పోస్టల్ బ్యాలెట్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న ఆందోళన అయితే ప్రస్తుతం వైసీపీలో కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకంగా పోతున్నాయి. అదేవిధంగా గత ఎన్నికల్లో మనం చూసాము, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఓపెన్ చేస్తూ ఉండేవాళ్ళు, ముందుగా దాని ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఈ పెరిగిన పర్సంటేజ్ నేపథ్యంలో ఒక భారీగా 3 రెట్లు గత ఎన్నికల కంటే కూడా పెరిగిన నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించడానికి ఈవీఎంల కంటే కొంచెం సమయం ఎక్కువ పట్టొచ్చు అని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు. మొత్తంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ 86 10,000 నుంచి 20,000 వరకు మెజారిటీ ఉన్న 86 సీట్లతో పాటుగా ఈ 15 నియోజకవర్గాలకు సంబంధించింది కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా చాలా కీలకమైనవి అని చెప్పుకోవచ్చు. మొత్తంగా 86 + 15 అంటే దాదాపు 101 అసెంబ్లీ సీట్లు వాటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న ఆసక్తి అయితే ప్రస్తుతం అందరిలో కనిపిస్తూ ఉంది.